హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఈరోజు కిచెన్లో ఏం స్పెషల్ చెప్పుకోండి చూద్దాం. కీమా బిర్యానీ చేస్తున్నాను ఫ్రెండ్స్. దాని గురించి హాఫ్ కేజీ కీమా బాగా శుభ్రంగా కడుక్కొని చూడండి. ఒక పావు కేజీ ఆనియన్స్, ఒక 5 or 6 టేబుల్ స్పూన్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని దాంట్లో హాఫ్ కేజీ కీమా వేసుకొని ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అందులో చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే. తర్వాత నేను ఒక 10 to 12 2 టీ స్పూన్ల సాల్ట్ వేసాను ఫ్రెండ్స్. అందులో ఇంకా రుచికి సరిపడా చూడండి అల్లం ఫ్రెండ్స్ అల్లం అంటున్నాను, పచ్చిమిర్చి 10 to 12 పచ్చిమిర్చి బాగా కడుక్కొని గ్రైండ్ చేసి వేసుకోవాలి. అందులో కీమాలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ఫ్రెష్గా ఉండాలి ఫ్రెండ్స్, అప్పుడే దానికి రుచి వస్తుంది. 2 స్పూన్ల సాల్ట్ వేసాను కదా. తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు ఎక్కువ వేసాను ఫ్రెండ్స్, నేను హెల్త్కు మంచిది కదా పసుపు ఎక్కువ తింటే. పసుపు తర్వాత మనం అందులో కారం వేసుకోవాలి. ఒక 4 to 5 టీ స్పూన్, నేనైతే 5 టీ స్పూన్ల కారం వేసుకున్నాను ఫ్రెండ్స్. మీరైతే ఇంకా రుచికి కొంచెం కారం తక్కువ తినేవాళ్ళు తక్కువ కూడా వేసుకోండి. ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా కూడా మంచిగా కడిగి సన్నగా తరిగి వేసుకోవాలి. తర్వాత ఇందులో లెమన్ ఇష్టం ఉన్న వాళ్ళు ఇందులోనే పిండుకోవచ్చు. నేనైతే ఇంకా లాస్ట్లో వేస్తాను బిర్యానీ పైన. హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇంకా ధనియాల పొడి ఇష్టం ఉన్న వాళ్ళు ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. నేను అది చికెన్ బిర్యానీలోనే వేస్తాను. దాల్చిన చెక్క ఒక 2 ముక్కలు, ఒక్కొక్క ఇంచువి. తర్వాత 5-6 లవంగాలు, తర్వాత ఇంకా లవంగాలు అంటున్నాను, ఇలాచీలు, కొంచెం ఇంకా గరం మసాలా కూడా వేసాను. కొంచెం షాజీరా కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత అంతా బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా పీసెస్కి అంతా ముక్కలకు అది ఉప్పు, కారము, పెరుగు అన్నీ గరం మసాలాలు అన్నీ పట్టే వరకు మంచిగా ఒక 5 minutes బాగా కలుపుకోవాలి. దీనికైతే నేను ఒక పావు కేజీ పెరుగు వేస్తున్నాను ఫ్రెండ్స్. కారం తక్కువగా అనిపించింది ఫ్రెండ్స్, అందుకే నేను ఇంకా 1 టీ స్పూన్ ఎక్కువ వేస్తున్నాను. మళ్ళీ రైస్లో సరిపోదు కదా, తప్పగా ఉంటుంది. అందుకే కొంచెం కారం ఎక్కువ ఉంటే మనం వడ్డించేటప్పుడు అందరికీ కరెక్ట్ ఈక్వల్ క్వాంటిటీలో వడ్డియవచ్చు మసాలా కూడా. ఇప్పుడు ఇందులో నేను ఒక పావు కేజీ పెరుగు వేస్తున్నాను. పెరుగు వేసి మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలిపి ఒక ½ an hour పక్కన మ్యారినేట్కు పెట్టేసేయాలి. మ్యారినేట్ చేస్తేనే ఇంకా మనకు కర్రీ కూడా తొందరగా ఉడుకుతుంది. మ్యారినేట్ చేస్తాం కదా, తర్వాత అందులో వాటర్ వచ్చేస్తుంది మొత్తం పెరుగుది, ఆ వాటర్లోనే ఉడికిపోతుంది. అప్పటికప్పుడు వండితే కొంచెం అంత టేస్ట్ రాదు. అందుకే ఒక ½ an hour మ్యారినేట్ చేసుకోవాలి. అప్పటి వరకు మనం ఇక్కడ రైస్ కడిగి పెట్టుకోవాలి. నేనైతే ఇంకా హాఫ్ కేజీ కీమాకు 1 kg రైస్ కడిగి పెట్టాను, బాస్మతి రైస్. అప్పటి వరకు ఇంకా రైస్ గురించి గిన్నెలో ఒక వేడి నీళ్ళు పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ పక్కకు. కర్రీ చేయడానికి ½ an hour అయిపోయింది మ్యారినేట్. కుక్కర్లో ఒక 2 పెద్ద టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇందాకే మనం ఆనియన్ ఫ్రై చేస్తే కూడా ఆయిల్ వేసేసాను అందులోనే మ్యారినేట్ చేసిన దాంట్లో. ఇప్పుడు కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో షాజీరా, లవంగాలు, ఇలాచీ, దాల్చిన చెక్క, అనాస పువ్వు అన్నీ వేస్తున్నాను ఫ్రెండ్స్. మసాలాలు అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసి హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. ఆయిల్లో వెయిట్ చేసుకోవాలి. అవన్నీ మసాలాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న కీమాని వేడి ఆయిల్లోనే కుక్కర్లో వేసేసి ఒక 10 to 15 minutes మీడియం ఫ్లేమ్ మీద ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్, వాటర్ వేసుకోకుండా. తర్వాత మనం విజిల్ పెట్టేసేయాలి. ఒక 5 విజిల్కి అట్లా పెట్టేశాను. ఇప్పుడు ఇక్కడ వాటర్ పెట్టుకున్నాం కదా, అందులో కొంచెము ఆయిల్, సాల్ట్, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా అవన్నీ బిర్యానీ వండుకోవడానికి వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే రైస్లో కూడా బాగా మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. బిర్యానీ కదా, రైస్ తినేటప్పుడు రైస్లో కూడా చాలా మంచి ఫ్లేవర్ వస్తే బాగుంటుంది. సాల్ట్ వేసుకుంటే టేస్టీగా, ఇంకా ఆయిల్ వేసుకుంటే పుల్లలుగా, అలా మామూలుగా ప్లెయిన్ రైస్ ఉండకుండా అందులో అన్ని మసాలాలు వేసి వండుకుంటే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందని అవన్నీ వేసి బాగా ఇక్కడ వాటర్
బాయిల్ అయ్యే వరకు అక్కడ కుక్కర్లో 5 విజిల్స్కి పెట్టాను కదా కీమా. ఒకసారి మనం మూత తీసి చెక్ చేసుకోవాలి ఉడికిందా లేదా అని. ఇందులో లవంగాలు కూడా వేస్తున్నాను చూడండి, బిర్యానీ ఆకు. ఇక్కడ మూత తీసి చూస్తే ఒక 5 విజిల్స్ ఇంకా కొంచెం ఉడకాలి ఫ్రెండ్స్. అయితే అందులో ఇంకా కొంచెం ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఇంకో 3-4 విజిల్స్కి పెట్టేశాను. అక్కడ కీమా కుక్ అయ్యే వరకు మనం ఇక్కడ వాటర్ బాయిల్ అయ్యింది కదా, అందులో మనం రైస్ వేసుకొని రైస్ ఒక 70% ఉడికించుకోవాలి ఫ్రెండ్స్, ఎక్కువ ఉడికించుకోవద్దు. ఎందుకంటే మళ్ళీ మనం ఇక దమ్కు పెట్టాలి కదా, అప్పుడు దమ్ వచ్చే వరకు మొత్తము కరెక్ట్ అయిపోతుంది, మనకి మంచిగా సెట్ అయిపోతుంది రైస్. చూడండి రైస్ ఇక్కడ వేసి రైస్ బాయిల్ చేసే వరకు కీమా కూడా మొత్తం ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. దానిపైన రైస్ కూడా వేసేసి ఆ రైస్ పైన ఒక 2 లెమన్స్, కొత్తిమీర, పుదీనా, ఆనియన్, కొంచెం నేను పసుపు నీళ్ళు కలిపిన వాటర్ కూడా యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా రైస్ కీమా బిర్యానీ అయితే ఎంత టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్, అసలు చెప్పొద్దు, అంత మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఎప్పుడు తినాలా అని ఉంది. కానీ ఇంకా 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీద, 5 మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టేసి తర్వాత పెనం కట్టేసి స్టవ్ కట్టేసిన తర్వాత పెనం పైన ఒక 10 మినిట్స్ అలాగే వదిలేసేయాలి ఫ్రెండ్స్. టేస్టీ కీమా బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు రండి ఫ్రెండ్స్, అందరం తిందాము. మా ఛానల్ వంటలు ఎట్లా ఉంటాయో ఒక్కసారి కూడా కామెంట్ పెట్టలేదు ఫ్రెండ్స్. కీమా బిర్యానీ చూసిన తర్వాత కామెంట్ పెట్టండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందు ఉంటాము. చెప్పండి ఫ్రెండ్స్, కీమా బిర్యానీ ఏ విధంగా చేసామో మీరు కూడా చేసుకొని తినండి. సేమ్ టు సేమ్ ప్రాసెస్లో చేసుకొని తినండి. నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు పైన నెయ్యి కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయను ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. Please don't forget to like, share and subscribe to Sangeeta's Kitchen YouTube channel. Bye friends. छोड़ो। रोक रही नहीं वीडियो।